నా పేరు విశాల్. నేను 1 ఇయర్ నుండి వారికోసిస్ ప్రాబ్లం వల్ల డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాను. నేను నడవడం, పరిగెత్తడం చేసినప్పుడు కూడా కొంచెం పెయిన్ అనేది వస్తుంది. ఆఫ్టర్ రీసెర్చింగ్ ఇన్ గూగుల్ భవానీ సార్ గురించి తెలుసుకొని నేను మీట్ అవ్వడం జరిగింది. సార్ వారికోసిల్ ఎంబోలైజేషన్ ప్రాసెస్ గురించి చెప్పారు. స్కాన్ చేస్తే అది గ్రేడ్ 3 లో ఉందని తెలిసింది. ఎంబోలైజేషన్ చేసుకోవాల్సి వచ్చింది. ఆఫ్టర్ 1 వీక్ నేను ఎంబోలైజేషన్ చేయించుకున్నాను. ఆఫ్టర్ 1 డే నేను డిశ్చార్జ్ కూడా అయిపోయాను. 5-6 days రెస్ట్ తీసుకోవడం తర్వాత ఐఎమ్ ఫీలింగ్ వెరీ నార్మల్. ఐ కెన్ వాక్ అండ్ డూ మై వర్క్స్ రెగ్యులర్లీ. Thank you, Bhavani sir. Vishal, what's your overall experience during and after varicocele embolization? ఇంతకు ముందు నాకు అక్కడ లిటిల్ సాగింగ్ లా అనిపించేది. నడుస్తున్నప్పుడు కానీ పరిగెత్తున్నప్పుడు ఇంకా కొంచెం పెయిన్ వచ్చేది. సో ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ ఫీలింగ్ వెరీ నార్మల్. నాకు ఇప్పుడు కొంచెం అటువంటి పెయిన్ ఏం రావట్లేదు. So how many days did you stay in hospital for the procedure? హాస్పిటల్లో ఒక రోజు ఉండాల్సి వచ్చింది. And procedure maximum ఎంతసేపు పట్టింది? ప్రొసీజర్ హాఫ్ అన్ అవర్ టు 1 hour లో అయిపోయింది. సో డూ యూ ఫీల్ ఎనీ పెయిన్ డ్యూరింగ్ ద ప్రొసీజర్? ప్రొసీజర్ లో ఎటువంటి పెయిన్ లేదు. ఫైన్. పోస్ట్ ప్రొసీజర్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పడ్డం కానీ ఏదైనా జరిగిందా? లిటిల్ ఫీవరిష్ ఉంది, ఒక్క రోజు ఉంది, అంతకు మించి ఏం లేదు. నథింగ్ యాజ్ సచ్. కొంచెం పంపించిన చోట పెయిన్ సార్, అంతకు మించి ఏం లేదు. సో టెల్ మీ నౌ, సో ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ యూ to undergo surgery or embolization, which you will advise them? సర్జరీ అంటే రికవరీ టైం ఎక్కువ ఉంటుంది, ప్లస్ కట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఐ వుడ్ సజెస్ట్ దెమ్ ఎంబోలైజేషన్. Embolization. Thank you, Vishal.